హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బస్ ట్రిపుల్ చాయిస్ అందరికీ హాయ్. మ్యూజియం అయిపోయిన తర్వాత అంటే ఆ నైట్ మేము ఏపీ ట్రైబల్ కాటేజెస్ అని తీసుకున్నామండి. అంటే రైల్వే స్టేషన్, అరకు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడ. ఆ కాటేజెస్ అవి చాలా బాగున్నాయండి. అంటే కమ్మలతో గడ్డితో కట్టిన కాటేజ్లోనే రూములు చూస్తే బయటకు అలా ఉన్నాయి, కానీ లోపల చాలా పెద్దవి ఉన్నాయండి. బాగుందండి చక్కగాన. మేమైతే ఆ రోజు నైట్ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. అందరూ ఫ్యామిలీస్ మొత్తం కలిపి క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. తర్వాత ఈ బొంగులు చికెను కొనుక్కునేది మాకు పెద్దగా నచ్చట్లేదని చెప్పేసి బొంగులు తీసుకొని చికెన్ అది అన్నీ దానికి సపరేట్ చేసుకొని కలుపుకొని బొంగులో చికెన్ తయారు చేసుకున్నాం. నైట్ 12 వరకు ఉండి నైట్ ఆ బొంగులు తీసుకొని చికెన్ అందులో పెట్టేసి అరిటాకులు చుట్టి ఆ మంటలో పెట్టి మేము చేసుకున్నామండి. బొంగులో బ్యాంబో చికెన్. నెక్స్ట్ ఆ రోజు నైట్ మా దుర్గాని బర్త్డే. ఆ నైట్ 12 దాటగానే మేము అన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. చక్కగానే క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. మంచి భలే పడుతుందండి ఆ క్యాంప్ ఫైర్. దాని తర్వాత బ్యాంబో చికెన్ మేము చేసుకోవడం. మంచు మాత్రం ఎలాగంటే పువ్వుల వర్షంలాగా పడుతుంది. మేమైతే మాత్రం నైట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ కాటేజెస్ తీసుకున్నాము. నెక్స్ట్ చాలా చీప్ అండి. ఏపీ టూరిజం ట్రైబల్ కాటేజెస్ అని చాలా అంటే ఒక కాటేజ్ 1500 2000 ఉంది. చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఆ కాటేజెస్ తీసుకొని స్టే చేయండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చుట్టూ బంతిపూలు తోటలు, ఈ దాలియా పువ్వు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, మాకు నచ్చింది. బొంగులో చికెన్ కూడా బాగా చూసారా, పువ్వుల వర్షం ఎలా పడుతుంది చూడండి. ఎంత చక్కగా పడుతుంది, చక్కగా భలే పడుతుందండి. అంటే నైట్ కదా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. అదంతా మంచు ఎలా పడుతుంది చూడండి, పూల వర్షంలాగా. ఇంకోటి ఏంటంటే క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. నెక్స్ట్ 12 దాటగానే మా దుర్గాని బర్త్డే సెలబ్రేషన్ చేసాం. కేక్ కటింగ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసాం అందరూ. చాలా బాగా ఎంజాయ్ చేసాను. నైట్ అయితే మాత్రం క్యాంప్ ఫైర్ వేసుకొని బర్త్డే చేసుకొని ఇవన్నీ చక్కగా కేక్ కటింగ్ అది చేసుకొని మా దుర్గాని బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం అక్కడ. సింపుల్గా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం మేము.